చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు ఉన్నప్పటికీ కూడా కొందరే ప్రజలపై తరతరాలుగా ప్రభావం చూపిస్తూ ఉంటారు. ఇలాంటి కోవకే చెందిన వారు విజయశాంతి. మేల్స్ డామినేటెడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా, లేడీ అమితాబ్ గా, స్టార్ హీరోల రేంజ్ లో క్రేజ్ తో రికార్డులను తిరగరాశారు విజయశాంతి. సినిమాలకు దూరంగా ఉంటున్నా ఇప్పటికీ కూడా అదే క్రేజ్, చివరి వరకు ప్రజల సేవలోనే ఉంటానని చెబుతున్నారు. అయితే గతంలో తన జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలనాటి నటి విజయలలితకు కూతురు వరుస అవుతారు విజయశాంతి. సినీ నేపథ్యం ఉండడంతో 15వ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టారు ఆమె. 40 ఏళ్ల నుంచి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. 1980లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు విజయశాంతి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించారు. దక్షిణ భారతదేశంలో అందరి అగ్ర హీరోలతో నటించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు విజయశాంతి. నటిగా తొలుతగా 5,000 రూపాయలు పారితోషికం తీసుకున్న విజయశాంతి 10 ఏళ్లు తిరిగేసరికి ₹1 కోటి రెమ్యునరేషన్ అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకునే తొలి నటిగా విజయశాంతి చరిత్ర సృష్టించారు. కెరియర్లో చాలా మంది హీరోలతో నటించినప్పటికీ అగ్రనటులు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణతో ఎక్కువ సినిమాలు నటించారు. వీరిద్దరితో చేసిన సినిమాలు ఆమెకు పేరు తీసుకురావడంతో పాటు హిట్ పేరుగా అనిపించుకున్నారు. కర్తవ్యం, ప్రతిఘటన, నేటి భారతం, రేపటి పౌరులు, ఒసే రాములమ్మ వంటి సినిమాలతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. అయితే కొందరు అగ్రనటులతో విజయశాంతి నటించలేకపోవటం వారి అభిమానులను నిరాశకు గురిచేసింది. కెరియర్ ఫిలిమ్స్ లో ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి బాంబు పేల్చిన విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీతో తెలంగాణ ఉద్యమం ఉద్రిక్తత ఉన్న సమయంలో తల్లి తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయాల్లో దిగి అనంతరం ఆ పార్టీని తెలంగాణ రాష్ట్రీయ సమితిలో విలీనం చేశారు. 2009లో లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా విజయం సాధించిన ఆమె 2014లో ఓటమి పాలు కావడం, రాజకీయాలకు సినిమాలకు దూరమయ్యారు. కొన్నేళ్ల తర్వాత మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవరు, తాజాగా కళ్యాణ్ రామ్తో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో నటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరి కొన్నాళ్లు పనిచేసి విజయశాంతి ఆ తర్వాత బీజేపీకి వెళ్లారు. తిరిగి హస్తం గూటికి చేరారు. ఇటీవల ఎమ్మెల్సీ ఛాన్స్ కూడా కొట్టేశారు. 2014 ఎన్నికల తర్వాత తన ఆరోగ్యం క్షీణించడం, సర్జరీస్ జరిగిందని, తిరిగి కోలుకోవటానికి చాలా సమయం పట్టిందని, అందుకే సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు విజయశాంతి తెలిపారు. జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలనుకున్నారనే ఉద్దేశంతోనే తాము పిల్లల్ని కనొద్దని అనుకున్నామని, మరణాంతరం నా ఆస్తి మొత్తం ప్రజలకే దక్కేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. తన తల్లి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి విద్యా, వైద్యం కోసం తన ఆస్తి కేటాయిస్తానని విజయశాంతి పేర్కొన్నారు. ఇప్పటికే నా దగ్గరున్న నగలనన్నీ వెంకటేశ్వర స్వామి హుండీలో వేశానని లేడీ సూపర్ స్టార్ తెలిపారు. అయితే ప్రస్తుతం విజయశాంతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.